వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంచిర్యాల మున్సిపాలిటీలో ఎగిరిన కాంగ్రెస్ జెండా. మెజారిటీ లేదని ముందే రాజీనామా చేసిన బీఆర్ఎస్ అభ్యర్థులు. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలు. హాజరైన సినీ కాంగ్రెస్ ప్రముఖులు. ఆర్టీసీలో 813 మందిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. కృతజ్ఞతలు తెలిపిన టీజేఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్. గంజాయి చాక్లెట్లను విక్రయించిన నిందితులను రిమాండ్కు తరలింపు. మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించిన డీసీపీ నారాయణ రెడ్డి. డీటెయిల్స్ చూస్తే మంచిర్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవిశ్వాస తీర్మానంలోని కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. 27 మంది కౌన్సిలర్ల మద్దతుతో సునాయాసంగా అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మంచిర్యాల మున్సిపాలిటీ చైర్మన్ గా రావుల ఒప్పలయ్య, వైస్ చైర్మన్ గా సల్లా మహేష్ నియమించబడ్డారు. అవిశ్వాస తీర్మానంలో 26 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్స్, బీజేపీ పార్టీకి చెందిన ఒక కౌన్సిలర్ పాల్గొన్నారు. అవిశ్వాస తీర్మాన నివేదికను స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ రాములు, మంచిర్యాల జిల్లా కలెక్టర్ భదావత్ సంతోష్ కు అందించారు. అవిశ్వాస తీర్మానంలోని తమకు మెజారిటీ లేదని బీఆర్ఎస్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్ ముందే రాజీనామా చేశారు. మావులు సికింద్రాబాద్ మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదినం సందర్భంగా మైనంపల్లి ట్రస్ట్ చైర్మన్ బద్ద మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బన్సీలాల్పేటలో వికలాంగుల అనాథాశ్రమంలోని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కేక్ కట్ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం చేయబడింది మరియు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు విశ్వ, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడు అరవింద్ యాదవ్ మరియు పలువురు కాంగ్రెస్ ప్రముఖులు హాజరయ్యారు. Long live Hanumanthana Nayakatva! Hanumanthana Nayakatva! Hanumanthana Nayakatva!
మైనంపల్లి హనుమంతన్న బద్దం మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వాళ్ళ మైనంపల్లి హనుమంతరావు గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఏదైతే హోమ్ ఫర్ మెంటలీ డిసేబుల్డ్లో మరి ఇవాళ వారికి ఒక చిన్న దావత్ ఇస్తూ ఉన్నాం. అంటే వాళ్ళందరితో కలిపి మరి మా మైనంపల్లి హనుమంతరావు గారి పుట్టినరోజు జరుపుకునే విధంగా మరి మా మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇదే విధంగా మరి భవిష్యత్తులో కూడా మరి సేవా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతామని చెప్పి మీ అందరికి కూడా మాటిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఇంకొకసారి మా బద్దం మోహన్ రెడ్డి గారికి మరి శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మన 58 ఇయర్స్ కాబట్టి ఇంకెన్నెన్నో ఇట్లాంటి పుట్టినరోజులు మరి వారు జరుపుకోవాలని మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగాలని చెప్పి ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇదే కాదు మరి గాంధీ హాస్పిటల్లో కానివ్వండి, నిమ్స్ దగ్గర కానివ్వండి, ప్రతి దగ్గర కూడా ఇవ్వాలనే కాదు ఎప్పుడు కూడా మరి మోహన్ రెడ్డి గారు అందుబాటులో ఉంటారు. మరి వారు సేవ చేస్తూ ఉంటారు మా మైనంపల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో. కాబట్టి అట్లనే ఈ సేవలు మరి భవిష్యత్తులో కూడా కొనసాగాల. మరి ఇంకొకసారి మరి మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటాం. గత 10 సంవత్సరాల నుండి ఆర్టీసీలో ఒక్క ఉద్యోగాన్ని నియమించకుండా బీఆర్ఎస్ ఆర్టీసీ పట్ల, ఆర్టీసీ ఉద్యోగుల పట్ల శాపంగా తయారై ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని రాష్ట్ర రవాణా శాఖ మాజీలు పొన్నం ప్రభాకర్ 813 మందిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకురావటం చాలా సంతోషకరమని, దీన్ని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ స్వాగతిస్తుందని టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ కృతజ్ఞతలు తెలియజేశారు. చాలా సంవత్సరాల తర్వాత ఉద్యోగం చేస్తూ డ్యూటీలో యాక్సిడెంట్లో, హార్ట్ అటాక్ తో పెరాలసిస్ వచ్చి అనారోగ్య రీత్యా ఏదో ఒక రకంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఈ రోజు వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ల కుటుంబాలను ఆర్థికంగా, మానసికంగా నానా ఇబ్బందులకు గురి చేసి రోడ్డు పాలు చేసిందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో వీరందరికీ ఉద్యోగాలు ఇచ్చుటకు సర్కిల్ జారీ చేయటంతో అన్ని కుటుంబాలకు సంతోషంగా ఉన్నదని, దీనికి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా రుణపడి ఉంటారని తెలిపారు. ఈ విధానంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆర్టీసీలో చనిపోయినటువంటి ఉద్యోగుల కుటుంబాలు కూడా. మరి ఈరోజు గతంలో ఇట్లా చనిపోయిన వారికి ఎంబడే అపాయింట్మెంట్ ఎప్పుడైతుందో అప్పటి నుంచే రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇచ్చేవారు. కానీ ఈరోజు ఈ ఎండి గారి ఆధ్వర్యంలో ఏదైతే సజ్జనార్ గారు వచ్చిన తర్వాత మెల్లమెల్లగా ఆర్టీసీని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఉద్యోగులకు రావాల్సినటువంటి ఏవి కూడా ఇవ్వట్లేదు. అందులో భాగంగానే వీళ్ళకు 3 సంవత్సరాలు కన్సాలిడేటెడ్ అంటే వాళ్ళని క్యాజువల్ కింద మరి నెలకు 15,000, 18,000, మరి 19,000 ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అంటే ఈ విధంగా ఇస్తూ వెట్టి చాకరీ ఈ ఎండి గారు చేసుకున్నారు. అటువంటి పద్ధతి కూడా స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. మెల్లమెల్లగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారికి ఆర్టీసీలో ఏం జరుగుతున్నది గుర్తిస్తూ ఉన్నారు. ఈ యొక్క విధానం ఏదైతే ఉందో, కన్సాలిడేటెడ్ పే ఏదైతే ఉందో అది రద్దు చేయాలి. ఎంబడే రెగ్యులర్ ప్రాతిపదికన మరి ఉద్యోగాలు నియమిస్తే, గతంలో ఈ విధానం ఉంది కాబట్టి ఆ విధానాన్ని కొనసాగిస్తే చాలా సంతోషంగా ఉంటారు. మరి వాళ్ళు ఏదైతే తల్లిదండ్రులు చనిపోయిన దానికి కనీసం రెగ్యులర్ కింద ఉద్యోగాలు వస్తాయి కాబట్టి దాన్ని తప్పకుండా ఉండే విధంగా చూడాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల ప్రవర్తనలోని మార్పు కనిపించడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆంగూర్ నాయక్ జిల్లా విద్యాశాఖ అధికారికి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిఘా పెట్టిన ఎస్ఓటీ పోలీసులు కొత్తూరులోని కిరాణా షాపుల్లో డబ్బాలలో పూర్తి సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లోని చార్మినార్ గోల్డ్ పేరిట పసుపు, బంగారు వర్ణంలోని గల సుమారు 8 కేజీల గంజాయి చాక్లెట్ల ప్యాకెట్లను పట్టుబడ్డాయి. ఇక ఈ చాక్లెట్లను విక్రయిస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన 3 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో వివరాలను వెల్లడిస్తున్న డీసీపీ నారాయణ రెడ్డి నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లుగా తెలిపారు.
సో అందరు కూడా స్కూటీ అండ్ లోకల్ పోలీస్ చాలా మంచి వచ్చారు. ఎగ్జాక్ట్ గా నెంబర్ తెలియదు, బట్ ఇది స్టూడెంట్స్ అమ్ముతున్నారని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్ గా ఈ షాప్స్ ఇవన్నీ కూడా మనం రైడ్ చేయించాం. స్కూటే కాకుండా వేరే ప్లేసెస్ లో కూడా అమ్ముతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో తప్పకుండా వేరే ప్లేసెస్ లో కూడా మనం రైడ్ చేయాలి. రైట్ నౌ మనకు 3 షాపులు దగ్గర, మిగతా షాప్స్ లో కూడా మనం చూస్తాం. పాన్ షాప్స్ అండ్ కొన్ని ప్లేసెస్ లో కిరాణా షాప్స్ లో కూడా అమ్ముతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్. స్పెసిఫిక్ గా అది పాన్ షాప్ కిరాణా షాప్ అని కాకుండా జనరల్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో కిరాణా స్టోర్స్ లో చాక్లెట్స్ బిస్కెట్స్ అనే దాంట్లో కూడా అమ్ముతుంది. ప్లేస్ లో చేసి ఇక్కడికి తీసుకొస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవ్రీ 1 month కో 2 months కో వాటి స్టాక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అమ్ముతున్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ వచ్చేప్పటికి చార్మినార్ ల్యాండ్ మార్క్, అటువంటిది ఏదో ఒక బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహేశ్వరం డీసీపీ సునీత మీడియాకు వివరాలను వెల్లడించారు. ఇప్పుడే మిస్ వచ్చింది సార్, ఫోన్ చేశారు సార్. ఈయన అయినట్టు సార్, మొత్తం బ్లడ్ స్టెయిన్స్ కూడా ఇక్కడ ఉంది సార్. బ్లడ్ స్టెయిన్స్, హాకీ స్టిక్ బాడీ ఇట్లా ఉంది. डिस्टर्ब हुआ है ना आओ तो सुन बोले आओ तो सुन आ दो जरा इधर ऊपर शहबाज चढ़ाव चढ़ते हैं नहीं चढ़ाव कहाँ चढ़ते और बात कर फोन करता मैं पूरे जरा हटो भाई, पूरे जरा हटो, उधर जाओ जरा, उधर हट जाओ बड़े भाई, उधर हट जाओ जरा, चलो अपना चले भाई, चले भाई जाना भाई, अपना जाओ भाई, चलो भाई बोलो तो सुनो भाई, चलो भाई जरा बोलो, चलो भाई चलो भाई, थोड़ा आ जाओ जी साइड में बड़े भाई, चलो भाई, चलो भाई कौन है मान हुआ बालापुर के पीएस रेडी से हुआ रखी है। గంటల ప్రాంతంలో వాదీ హిల్స్ అంటారు దాన్ని, బాలాపూర్ పిఎస్ లిమిట్స్లో ముబారక్ సిక్కర్ అని రౌడీ షీటర్ బాలాపూర్ పిఎస్ లిమిట్స్లో ఆల్రెడీ రౌడీ షీటర్ 10 years బ్యాక్ ఓపెన్ చేయడం జరిగింది. సో ఇతన్ని మర్డర్ చేశారు. సో దానికి సంబంధించి మొత్తం ఎంటైర్ ఇన్వెస్టిగేషన్, క్లూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్ అన్ని విజిట్ చేశాము. ఎవరు చంపారనే విషయంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము.
ఇతను ఆల్రెడీ లాస్ట్ మంత్ బాలాపూర్ పిఎస్ లిమిట్స్లో కిడ్నాపింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. December 15th రిలీజ్ అయ్యాడు. తర్వాత కూడా ఫలక్నామా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయ్యాడు. January 1st వీక్లో మళ్ళీ రిలీజ్ అయ్యాడని తెలుస్తుంది. వి విల్ వెరిఫై ద ఫ్యాక్ట్స్. థ్యాంక్ యూ. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ప్రచార రథం కండోడి సర్ని, అప్పిరెడ్డిపల్లి, చెన్నారం, సార్జఖాన్పేట్ వివిధ గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ బ్యాంకులు ఎల్డీఎం విజయ్ కుమార్ పాల్గొన్నారు. ప్రచార కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలోని ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్లు, ఎల్డీఎం అసిస్టెంట్ కౌశిక్ యాదవ్, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 17 రకాలైన పథకాలు సింపుల్ గా ఒక 4-5 పథకాలు చెప్తాను చూడండి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఉంది కదా, అది అందరికీ తెలుసు. 0 అకౌంట్. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఉందా? సురక్ష బీమా యోజన ఉంది కదా, 20 రూపాయల స్కీమ్. జీవన్ జ్యోతి బీమా యోజన ఉందా? 436 రూపాయల స్కీము. తర్వాత ఉజ్వల కనెక్షన్స్ ఉన్నదా? తర్వాత ఆవాస్ యోజన ఉందా? తర్వాత ఏమో ఆయుష్మాన్ భవ ఇట్లాంటి 17 రకాల సురక్షిత నీటి పథకం, ఈ సురక్షితమైన ఇంటి పథకం, అన్ని రకరకాల పథకాలు అన్ని కూడా ఎన్ని రకాల పథకాలు అన్ని రకాల పథకాలు కూడా మనకి ప్రింట్ చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకాలు ఎంతమందికి ఎన్ని లక్షల మందికి ఈ పథకాలు చేరడం ద్వారా ఎన్ని లక్షల మంది లబ్ధి పొందారు అన్న విషయాన్ని చక్కగా ఈ యొక్క బుక్లెట్ ద్వారా ఈ చక్కగా వివరించడం జరిగింది. ఇదంతా మీరు చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఏ పథకానికి అయితే లబ్ధిదారులు అవుతారో వాళ్ళు ఆ పథకాన్ని అప్లై చేసుకొని దాని ద్వారా లాభం పొందాలన్నది ఈ పథకం తాలూకా ఉద్దేశం. ఇది ప్రతి గ్రామంలో కూడా, ఈ పట్టణాలు వదిలేండి, ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా ఈ పథకాలన్నీ చేరాలనే ఉద్దేశం మీదనే ఈ సంకల్ప యాత్ర, ఈ వికసిత భారత్ సంకల్ప యాత్ర అని ఒక ప్రోగ్రాం పెట్టారు. దానిలో భాగంగానే మనకు ప్రచార రథాలు తయారు చేశారు. ఈ ప్రచార రథాలు ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి జిల్లాలో, దేశం మొత్తం మీద ఉన్న ప్రతి రాష్ట్రంలో, అట్లాగే ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీకి కూడా ఈ యొక్క రథం వెళ్తుంది. ఈ రథంలో ఉన్న మన 17 రకాల స్కీములు ఈ పత్రికలో ముద్రించడమే కాకుండా ఇది ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కనిపిస్తుంది, ఎలా లబ్ధి పొందాలన్నది ఈ ప్రచార రథంలో వీడియో ద్వారా కూడా మీ అందరికీ జరుగుతుంది. మీరు దయచేసి ఈ వీడియోని క్షుణ్ణంగా గమనించండి. ఎవరెవరైతే ఈ లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులు ఏ స్కీములు అయితే ఉన్నాయో ఆ స్కీములు మనకు లేకపోతే ఖచ్చితంగా స్కీముల కోసం వెళ్ళండి. బ్యాంకులకి అయితే బ్యాంకులకి, వైద్య మెడికల్ డిపార్ట్మెంట్ అయితే మెడికల్ డిపార్ట్మెంట్, గ్యాస్ ఆఫీస్ అయితే గ్యాస్ ఆఫీసు, రక్షిత మంచినీడు అయితే జాడలను లేకుండా చేస్తాం. మన వారసత్వాన్ని పండుగలాగా జరుపుకుంటాం. ఏకత్వాన్ని బలపరుస్తాం. పరిగి నియోజకవర్గం కుల్కచెర్ల మండలం ఇప్పాయిపల్లి గ్రామంలోని పేదరికంతో అలమటిస్తున్న ప్రజల కోసం పోరాడి బడుగు బలహీనులకు అందరికీ అన్నం పెట్టిన వ్యక్తి పండుగ సాయన్న విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా కాసాని వీరేష్ ముదిరాజ్ చేతుల మీదుగా పండుగ సాయన్న విగ్రహావిష్కరణ జరగటం. ఈ సందర్భంగా కాసాని వీరేష్ బాబు మాట్లాడుతూ ఇక పండుగ సాయన్న ముదిరాజ్ చరిత్ర త్వరలోనే ముదిరాజ్ కులంకులకు గిఫ్ట్ గా సినిమా తీయబోతున్నామని అన్నారు. అలాగే అతను చేసిన చరిత్ర అందరికీ కూడా తెలిసే విధంగా తెలంగాణ వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా తెలిసే విధంగా చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని ఎంపీపీ సత్య హరిచంద్ర నాయక్, జెడ్పీటీసీ రామ్దాస్ నాయక్, కుల్కచెర్ల మండలం ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చెలిమిల్లి చంద్రలింగం ముదిరాజ్, ఇప్పాయిపల్లి గ్రామ అధ్యక్షులు రాములు ముదిరాజ్, వివిధ గ్రామాల ప్రజలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పాయిపల్లి గ్రామంలో పండుగ సాయన్న విగ్రహ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కమిటీ వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు మరియు పిల్లలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, చాలా వరకు పండుగల సాయన్న గురించి తెలుగు ప్రజలకు తెలియజేయడంలో చాలా లేట్గా మనందరికీ కూడా చాలా వరకు తెలియడానికి చాలా సమయం పట్టింది. నిజం అనేది నిప్పు లాంటిది. వారి విగ్రహాలు ఈరోజు ఆవిష్కరించుకోవడానికి కారణం వారు చేసినటువంటి మంచి. నిజం అనేది ఎంత పవర్ఫుల్ అంటే ఎంత అణిచితొక్కాలని చూసినా
చరిత్రలో ఎంత బురద తల్లి చూసినా కూడా నిజం అనేది ఒక రోజు వస్తుంది. ఆ రోజుకి దాన్ని ఎవరు ఆపలేరు. వారి గురించి, వారి చరిత్ర గురించి ఇప్పటివరకు మన పెద్దలందరూ కూడా సవివరంగా వివరించారు. ఎవరైనా కానీ మంచి చేస్తే మంచి అని, చెడు చేస్తే చెడు అని చెప్పుకోవాల్సింది అదొక చరిత్రలో మాత్రమే. దానికి ఒక చిన్న పద్యం గుర్తొస్తుంది. పట్టమేలి రాజు పోయాను, మట్టి కలిసిన కోటపేటలు, పదం పద్యం పట్టి నిలిచాను, కీర్తులు అపకీర్తులు. ఒకరోజు పట్టమేలి రాజు కూడా పోతాడు, కోటలు పీటలు కూడా మట్టిలో కలిసిపోతాయి. ఒక్కటి మాత్రమే శాశ్వతం, అది మంచి చెడు. ఇవి మాత్రమే మిగిలేటివి. కాబట్టి మనము ఆయన మరణించి 100కు పైగా సంవత్సరాలు అయినప్పటికీ కూడా వారి గురించి స్మరించుకుంటూ భావితరాలకు ఆయన చేసినటువంటి సేవల గురించి తెలియజేయడంలో ఒక ముఖ్య ఉద్దేశం వారి యొక్క విగ్రహాలను స్థాపించుకోవడం. మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో వారు పర్యటించారు, ఇక్కడ నివసించారు. ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు, ఆకలితో అలమటిస్తున్నటువంటి పేద ప్రజలకు కుల మతాలకు అతీతంగా వారి యొక్క స్నేహితులతోటి ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని ఏదైతే పెత్తందారీ వ్యవస్థ ఉండేనో ఆ పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసం పోరాటం చేసినటువంటి సామాజిక వీరుడు ఆయన మన పండుగల సాయన గారు. వారి యొక్క కుటుంబ సభ్యులు, వారసులు కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు. ఎవరైనా కానీ మంచి చేసినప్పుడు పేదవాళ్ళ కోసం పోరాడినటువంటి వ్యక్తులు కానివ్వండి, ఒక ఉద్యమం రూపంలో చేసినటువంటి ఆయన యొక్క విప్లవం ఏదైతే ఉందో ఆయనకి రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని గ్రీన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఈగల్ కుంగ్ఫు మరియు కరాటే అకాడమీ మాస్టర్ హాజీ ఆధ్వర్యంలోని 16వ నేషనల్ లెవెల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ఓపెన్ ఛాంపియన్షిప్ 2024 టోర్నమెంట్లో షాద్ నగర్ పట్టణానికి చెందిన న్యూ పవర్ కుంగ్ఫు అకాడమీ మాస్టర్ బాలరాజ్ అహ్మద్ ఆధ్వర్యంలోని స్టూడెంట్స్ పోటీల్లో పాల్గొని కథాస్ వివిధ భాగాల్లోని అద్భుతమైన ప్రదర్శనను కనబర్చి గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, ఛాంపియన్ కప్పు గెలుపొందారు. ఈ కార్యక్రమంలోని జెడ్పీ వైస్ చైర్మన్ ఈటా గణేష్, కొత్తూరు మున్సిపల్ చైర్మన్ దేవేందర్ గౌడ్ తదితరులు పాల్గొని గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించి అభినందించారు. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి మీకు తెలియజేసిన ధన్యవాదాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇతర ఘనంగా రంగారెడ్డి జిల్లా లాస్ట్ आजे भाई लोके हम आजे लड़ बन जब रहा नहीं బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల మున్సిపాలిటీలో ఎగిరిన కాంగ్రెస్ జెండా, మెజారిటీ లేదని ముందే రాజీనామా చేసిన బీఆర్ఎస్ అభ్యర్థులు. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలు, హాజరైన సినీ కాంగ్రెస్ ప్రముఖులు.
ఆర్టీసీలో 813 మందిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. కృతజ్ఞతలు తెలిపిన టీజేఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్. గంజాయి చాక్లెట్లను విక్రయించిన నిందితులను రిమాండ్కు తరలింపు. మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించిన డీసీపీ నారాయణ రెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.